నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం హాయ్ నాన్న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో జనవరి 12కు సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో సీఎం జగన్ పాల్గొన్నారు. వైఎస్ విజయమ్మ కుటుంబ సభ్యులతో 2 గంటల పాటు ప్రార్థనలు చేశారు. విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాకాని వెంకటరత్నం వర్ధంతి సందర్భంగా వేదిక వద్దకు వచ్చిన కాకాని తరుణ్ ను మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అనుచరులు అడ్డుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో త్రయోదశి సందర్భంగా స్వామివారు చిన్ననంది వాహనంపై స్వామి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో అలంకరించి ఆలయ ఆవరణంలో స్వామి అమ్మవారిని ఊరేగించారు. తుని పట్టణంలో అంగన్వాడీలు జీతాలు పెంచాలంటూ దీక్షా శిబిరంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. మొగల్తూరులో గంజాయి ముఠాను అరెస్ట్ చేసినట్లు నర్సాపురం డీఎస్పీ రవి మనోహర్ చారి మీడియా సమావేశంలో తెలిపారు. గంజాయి కలిగి ఉన్న 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 22 కేజీల 750 గ్రాముల గంజాయి 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నాదెండ్ల మనోహర్ సమక్షంలో తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. దాంతో ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. క్రిస్మస్ సంబరాలకి ముస్తాబైన విజయవాడ గుణదల మేరీమాత మందిరం. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడుపల్లిలోని ఆయన నివాసంలో క్రైస్తవ ప్రముఖుల సమక్షంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర క్రీస్తు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. లోక రక్షకుడు యేసు ప్రభు పుట్టిన పర్వదినాన క్రిస్మస్ సందర్భంగా మైలవరం నియోజకవర్గ జీకొండూరు మండల కేంద్రంలో పలు చర్చిలకు తెలుగుదేశం పార్టీ నాయకులు క్రిస్మస్ కేకులు అందజేశారు. జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో తాడేపల్లి పట్టణ యోజన అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట్ ఆధ్వర్యంలో తాడేపల్లి 19వ వార్డుకు చెందిన పలువురు యువకులు జనసేనలో చేరారు. నెల్లూరు సంతపేటలోని సెయింట్ జోసెఫ్ చర్చిని క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఆయన సతీమణి రమాదేవి సందర్శించారు. వైఎస్ఆర్ కుటుంబం వైఎస్ఆర్ పేరు మీద ఒక్క మంచి పని అయినా చేశారా అని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. చిత్తూరు జిల్లా పొంగునూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన మండవల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక దీక్ష 14వ రోజుకు చేరుకుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో రాణిస్తారని భావిస్తే గత ఎన్నికలలో పోటీ చేయకుండా ఆమె వ్యూహాత్మక నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కోసం ఏపీ రాజకీయాల్లో కూడా అడుగు పెడతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా గత ప్రపంచవ్యాప్తంగా విడుదలై రికార్డు కలెక్షన్లను రాబడుతోంది. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. వతన్ కో జానో కార్యక్రమంలో భాగంగా జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి 250 మంది విద్యార్థులతో పీఎం నరేంద్ర మోడీ ఇంటరాక్ట్ అయ్యారు. దేశ రాజకీయాలలో అజాత శత్రువుగా పేరుగాంచిన మాజీ ప్రధాని వాజపేయి జయంతిని 20వ డివిజన్ మహాలక్ష్మి నగర్లో సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా సీఎం జగన్ ను పీకేదేం ఉండదంటూ కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. దేశంతో పాటు నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళనకు గురవుతున్న నగర ప్రజలు. దేశంలో 4,000 దాటిన కరోనా యాక్టివ్ కేసులు. కరోనా ఉప వేరియంట్ J1 కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.